శ్రీలంక వచ్చి నైనార్స్ బ్రిడ్జ్ మీద ట్రైన్ వెళ్లే సీన్ చూడకపోతే వేస్ట్ అని అందరూ అన్నారు. అండ్ గూగుల్ తల్లి కూడా. నిన్న మిస్ అయిన ఆ సీన్, కానీ చూడకపోతే అదొక రిగ్రెట్ ఉండిపోతుంది. మిస్ అయినా అని. అందుకే ఈ రోజు మళ్ళా పొద్దున 9:30కి లేసి వచ్చిన. ఏముంది, నాకు పెద్దగా ఏం అనిపించలే. కళ్ళు పెద్దగా చేసుకొని వావ్ అనిపించేలా ఏం లేదు. జస్ట్ బ్రిడ్జ్ మీద 1 minute సీన్ అంతే. ఓకే, పర్లేదు. మరీ ఇంత హైప్ ఇయ్యాల్సిన అవసరం లేదు దీనికి. ట్రైన్ వెళ్ళిపోయాక అందరూ వెళ్ళిపోయారు. నేను కూడా వచ్చేసి టిఫిన్ చేసి రూమ్ చెక్అౌట్ చేసి బస్ స్టాప్ కి వచ్చిన. ఇవి ఎల్లా టు మెరిసా వెలిగామా గాల్ కి వెళ్లే బస్ టైమింగ్స్. బస్ ఎక్కి 895 LKR పెట్టి గాల్ కి టికెట్ తీసుకొని కూర్చున్నా. 200 kilometers 3 hours 30 minutes జర్నీ. బస్ లో కూర్చొని వెలిగామకి గాల్ కి మధ్యలో స్టే బుక్ చేసుకున్నా. అందుకే హహంగామాలో దిగేసి టుక్ టుక్ తీసుకొని హాస్టల్ కి వచ్చేసిన. కబలన్నా సర్ఫ్ హాస్టల్. అసలు నెక్స్ట్ లెవెల్ వైబ్ ఉంది భయ్యా ఇక్కడ. సన్సెట్ టైమ్ లో వ్యూ అయితే తోపు అసలు. ఈ ట్రావెలింగ్ లో నాకు కూడా ఎప్పటి నుంచో ఉండే బీచ్ ఫ్రంట్ స్టే లో ఉండాలి అని. ఫైనల్లీ అది శ్రీలంకలో కుదిరింది. ఇక చాలా ప్రశాంతంగా ఉంది. ఇది నా బెడ్ నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. 2 days కి $16 పడ్డది నాకు. ఇక్కడ వీళ్ళు ఇద్దరు పరిచయం అయ్యారు. మన తెలుగు వాళ్ళే, రోషన్ అండ్ రవి బ్రో. ముగ్గురం కొద్దిసేపు అట్లా ముచ్చట పెట్టుకుంటా వాక్ చేసి పక్కనే ఒక హోటల్లో ఫ్రైడ్ రైస్ తినేసి వచ్చి పడుకున్నాయి. ఇక రేపటి నుంచి మంచి మంచి బీచ్లు తిరుగుదాం. జస్ట్ వెయిట్ ఫర్ ఇట్. ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియో అప్లోడ్ చేసిన. లింక్ బయోలో ఉంటది. ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూసి నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.